రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోనూ పెరగాలనే సదుద్దేశంతో ప్రాథమిక విజ్ఞానం కోసం కొన్ని ప్రశ్నలకి జవాబులు ఎవరో రాస్తే నేను చదివాను. శ్రీమద్ రామాయణం రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? నారదుడు. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళాడు? తమసా నది. శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000. శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసింది ఎవరు? కుశలవులు. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? సరయూ నది. అయోధ్య ఏ దేశానికి రాజధాని? కోసల రాజ్యం. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? సుమంత్రుడు. దశరథుని భార్యల పేర్లేమిటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరేంటి? పుత్రకామేష్టి. యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్యపురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లా పంచాడు? కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కైకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్ళీ సుమిత్రకి. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు? జాంబవంతుడు. వాలి ఎవరి అంశతో జన్మించాడు? దేవేంద్రుడు. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? హనుమంతుడు. కౌసల్య కుమారుని పేరేమిటి? శ్రీరాముడు. భరతుని తల్లి పేరేంటి? కైకేయి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులలో కవలలు ఎవరు? వారి తల్లి పేరేంటి? లక్ష్మణ, శత్రుఘ్నులు, తల్లి సుమిత్ర. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు? వశిష్ఠుడు. విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయసు ఎంత? 12 సంవత్సరాలు. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులు ఎవరు? మారీచుడు, సుబాహుడు. రామునికి అలసట, ఆకలి లేకుండా ఉండటానికి విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేంటి? బల, అతిబల. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. తాటక భర్త పేరేంటి? సుందుడు. తాటకును శపించిన మహర్షి ఎవరు? అగస్త్యుడు. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసిందెవరు? భగీరథుడు. గంగకు జాహ్నవి అనే పేరెందుకు వచ్చింది? జహ్ను మహర్షి చేత తాగివేయబడుటచే. అహల్య భర్త ఎవరు? గౌతమ మహర్షి. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు? శతానందుడు. సీత ఎవరికి జన్మించింది? నాకటి చాలున జనకునికి దొరికింది. శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచాడు? దేవరాతుడు. శివధనస్సును తయారు చేసింది ఎవరు? విశ్వకర్మ. భరత శత్రుఘ్నుల భార్యల పేర్లేంటి? మాండవి, శృతకీర్తి. లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళ తండ్రి ఎవరు? జనకుడు. జనకుడి తమ్ముడి పేరేంటి? కుశధ్వజుడు. పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కువ పెట్టమన్న ధనస్సు పేరేంటి? వైష్ణవ ధనస్సు. భరతుని మేనమామ పేరేంటి? యథాజిత్తు. దశరథుని వరాలు కోరమని కైకను ప్రేరేపించింది ఎవరు? మందర. కైక దశరథుని వరాలు కోరినప్పుడు భరతుడు ఎచ్చట ఉన్నాడు? గిరివ్రజపురం మేనమామ ఇంట్లో. రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతమేది? శృంగిబేరిపురం. సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి ఏ వృక్షం కింద నిద్రించారు? గార చెట్టు. శ్రీరాముని వనవాసానికి చిత్రకూటం తగినదని సూచించిన ముని ఎవరు? భరద్వాజముని. పర్ణశాలకు సమీపంలో నది పేరేంటి? మాల్యవతి. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు 7 రోజుల పాటు ఎక్కడ భద్రపరిచారు? తైల ద్రోణములో. శ్రీరామునితో నాస్తికవాదన చేసింది ఎవరు? జాబాలి. భరతుడు రాముని పాదికల నుంచిన పట్టణమేది? నందిగ్రామం. అత్రిమహాముని భార్య ఎవరు? అనసూయ. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? విరాధుడు. పంచవటిలో నివసింపమని రామునికి సలహా ఇచ్చింది ఎవరు? అగస్త్యుడు. పంచవటి ఏ నది తీరానున్నది? గోదావరి. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోశాడు? శూర్పణఖ. ఖరదూషణాది 14,000 మంది రాక్షసులు ఎక్కడ నుండి పంచవటికి వచ్చారు? జనస్థానం. సీతను అపహరించటానికి రావణుడు ఎవరి సహాయం కోరాడు? మారీచుడు. సీత రాముడిని కోరిన మాయా మృగమేది? బంగారు లేడి. సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధం చేసిన పక్షి ఎవరు? జటాయువు. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతం చూపాయి? దక్షిణపు దిక్కు. సీతాన్వేషణలో ఉన్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తముల్లో చిక్కుకున్నారు? కబంధుని. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన ఏ వనంలో ఉన్నది? మతంగవనం, పంపానది. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించుచున్నారు? ఋష్యమూక పర్వతం. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపాడు? హనుమంతుడు.
రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగింది? అగ్ని సాక్షిగా. రాముడు తన బాణాలు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పాడు? కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు. సుగ్రీవుని భార్య పేరేంటి? రుమ. వాలి భార్య పేరు తార. వాలి సుగ్రీవుల రాజ్యం పేరేంటి? కిష్కింద. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడి పేరేంటి? మాయావి. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? దుందుబి. వాలి విసిరిన దుందుబి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడింది? మతంగముని. వాలి కుమారుని పేరేంటి? అంగదుడు. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షాలను భేదించాడు? 7. సుగ్రీవుని రాజ్యాభిషేకం తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించారు? ప్రసవనగిరి. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడెవరు? వినతుడు. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడెవరు? అంగదుడు. సుగ్రీవునికి సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేనునికి బంధుత్వం ఏమిటి? మామగారు తార తండ్రి. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడెవరు? శతబలుడు. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడివిచ్చాడు? 1 నెల, మాసం. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్ళినా వానరసేనలో ఉన్నాడు? దక్షిణ దిక్కు. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చాడు? తన పేరు చెక్కబడిన ఉంగరం. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిల్లంలో ఉన్న తాపసి పేరేంటి? స్వయంప్రభ. సముద్రం అవతల ఉన్న రావణుని సీతను చూడగలుగుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి? సంపాతి. హనుమంతుని తల్లి అయిన అంజన అసలు పేరేంటి? పుంజిక స్థల. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి? మహేంద్ర పర్వతం. హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు విశ్రమించమంటూ ఆతిథ్యం ఇచ్చిన పర్వతం ఎవరు? మైనాకుడు. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేంటి? సురస. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తన వైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి? సింహిక. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత? 100 యోజనాలు. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి? లంబపర్వతం. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేంటి? అశోకవనం. రావణుడు సీతకు ఎన్ని మాసాలు గడువిచ్చాడు? 12. రామునకు విజయము రాక్షసులకు వినాశం వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? త్రిజట. హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతకు వినపడున్నట్లు ఎవరి కథ వినిపించాడు? శ్రీరామ కథ. రామునికి నమ్మకం కలగటంకై సీత హనుమంతుడికి ఇచ్చిన ఆభరణం పేరేంటి? చూడామణి. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణు కింకర్లను వధించాడు? 80,000 మంది. హనుమంతుడు ఎవరి అస్త్రంచే బంధింపబడి రావణుని వద్దకు పోయాడు? ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం. దూతను వధించుట తగదని రావణునికి బోధించినది ఎవరు? విభీషణుడు. తిరిగి వచ్చిన హనుమంతునితో కలిసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి ఇష్టమైన వనం పేరేమిటి? మధువనం. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిందెవరు? మధువన రక్షకుడు, సుగ్రీవుని మేనమామ అయిన దధిముఖుడు. సీతజాడ తెలుసుకొని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి ఆలింగన సౌభాగ్యం. సముద్రం దాటుటకు 100 యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి? నీలుడు. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించాడు? నుకుంభిల. రామునికి ఆదిత్య హృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? అగస్త్యుడు. రావణుని వధించుటకు రామునికి రథం పంపిందెవరు? ఇంద్రుడు. రామరావణ యుద్ధంలో రాముని రథసారథి ఎవరు? మాతల్లి. రావణ వధానంతరం లంక నుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడా ఎవరి కోసం ఆగుతుంది? కిష్కిందలో. వానరుల భార్యలు కూడా పుష్పక విమానంలో ఎక్కటం కోసం. గుహునుకు భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపాడు? హనుమంతుడు. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? శత్రుంజయం. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహంగా ఎవరి భవనాన్ని ఇచ్చాడు? స్వయంగా తన భవనాన్నే ఇచ్చాడు. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడింది? బ్రహ్మ. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికి ఇచ్చిన బహుమతి ఏమిటి? తన మెడలోని ముత్యాల హారం.